దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. రెండో రోజు ప్రముఖ కొరియన్ సంస్థలు స్టార్టప్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు, తయారీ యూనిట్లు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానించారు. సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో లోకేష్ వరుస భేటీలు నిర్వహించారు. షువాల్స్ చైర్మన్ లీ చియాంగ్ గెన్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో షువాల్స్ పాదరక్షల యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో 300 కోట్లతో షువాల్స్ యూనిట్ సిద్ధమవుతోంది. దీని ద్వారా 3000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని షువాల్స్ ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. లోకేష్ ప్రతిపాదనలపై షువాల్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇక సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాఫ్ హాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో సోలం యూనిట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 338 కోట్ల రూపాయలతో శ్రీ సిటీలో సోలం ఈవీ చార్జర్ యూనిట్ సిద్ధమవుతోంది. శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీని విస్తరించాలని లోకేష్ సూచించారు. శ్రీ సిటీ ప్లాంట్ పనులు వేగవంతం చేస్తామని సోలం సంస్థ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సుంగ్మిన్ హాంగ్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి ఐఐటి సహకారంతో అడ్వాన్స్డ్ ఏపీ టాక్సీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సాఫ్ట్ ఈపీఐ సీఈఓ ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ తో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ తెలిపారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ కొరియన్ స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. భారత్ కు ఏఐ రాజధానిగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిలో దేశ తొలి క్వాంటం ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు సియోల్ హ్యోసంగ్ ప్రధాన కార్యాలయంలో హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ యోకోటా తకేషితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో ఏపీ సిద్ధంగా ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హ్యోసంగ్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. సౌత్ కొరియా పర్యటనలో అధునాతన తయారీ, స్టార్టప్లు, విద్యుత్ పరికరాల రంగాల్లో ప్రపంచ స్థాయి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంపై మంత్రి లోకేష్ దృష్టి సారించారు.